ఈరోజు ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేంటి అంటే, అపవాదిని గూర్చిన చాలా సంగతులు చాలాసార్లు మనం నేర్చుకుంటూనే వచ్చాం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా సమాజంలో యేసుక్రీస్తు వారిని గూర్చి ఒక అభిప్రాయం ఉంది. అదేంటి అంటే, ఆయన ఒక జాతికి చెందిన దేవుడని, మరికొంతమంది ఒక ప్రాంతానికి చెందిన దేవుడు అని ఒక అభిప్రాయాన్ని చాలామంది వెలిబుచ్చుతూ ఉంటారు. ఉదాహరణకు, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలు లేక యూదా జాతి నుండి వచ్చారు కాబట్టి వారికి మాత్రమే దేవుడు అనుకుంటూ ఉన్నాం. లేదు, లోకపరంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు నిమ్న జాతీయులకు లేక తక్కువ కులం వారికి దేవుడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇశ్రాయేలీలకు దేవుడు అంటున్నారు అనే విషయాన్ని ఒకసారి మన బైబిల్లో నుండి చూస్తే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే పలికిన కొన్ని మాటలు వారు అలా ఆలోచించడానికి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక మాటను చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల మధ్యలో ఒక సందర్భం కనిపిస్తూ ఉంటుంది మనకి. అదేంటి అంటే, తూరు సీదోను ప్రాంతముల నుండి ఒక స్త్రీ వచ్చి తన కుమార్తెను బాగు చేయమని, కనాను స్త్రీ అంటాం, తన కుమార్తెను బాగు చేయమని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక విషయాన్ని చెప్పారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్న మాట ఏమని? ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? నశించిపోతున్న ఇశ్రాయేలీలను కాపాడడానికి. అందుకే చాలామంది ఏమనుకున్నారు అంటే, కేవలం ఆయన ఇశ్రాయేలీలకు లేక యూదా జాతి వారికి మాత్రమే ఆయన దేవుడు, వారి కోసం మాత్రమే ఆయన వచ్చారు అనుకుంటున్నారు. అలా అనుకోవడానికి ఒక ప్రధాన కారణం సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అన్నారు. సరే, ఆయన రావడమేనా, ఇంకా ఏ సందర్భంలోనైనా దానిని బలపరుస్తూ ఇంకేదైనా విషయం బైబిల్ చెప్పిందా అనేది మరొక మాటను చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ప్రియులారా, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని శిష్యులుగా చేసుకుని అపోస్తులు అని పేరు పెట్టి వారికి అధికారం ఇచ్చి సమాజంలోనికి పంపిస్తూ ఉన్నారు. పంపించేటప్పుడు చెప్పిన మాట ఏంటి? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పింది, నేను నశించిన ఇశ్రాయేలీల కొరకే వచ్చానన్నారు. అలాగే శిష్యులకు చెప్తూ కూడా ఏం చెప్పి పంపిస్తున్నారు ఆయన? నశించిన ఇశ్రాయేలీల యొద్దకే మీరు వెళ్ళండి, అన్ని జనుల దారిలోనికి మీరు వెళ్ళొద్దు అన్నారు. ఈ 2 విషయాలను బట్టి సాధారణంగా ఎవరైనా ఏమర్థం చేసుకుంటాం? ఆయన నశించిన ఇశ్రాయేలీల కొరకే వచ్చారు కాబట్టి వారికి మాత్రమే ఆయన దేవుడు, వారిని క్షమించడానికి మాత్రమే ఆయన వచ్చారు అనే ఒక అభిప్రాయంలో సమాజం ఉండిపోయింది. ప్రియులారా, ఇది నిజమేనా?
ఇది నిజమేనా అనే విషయాన్ని బాగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చాలా మాటలు మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. వాటిల్లో ఒక మాటను మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎందరికి ప్రభువు? అందరంటే నశించిన ఇశ్రాయేలీలనా లేక సమస్త మానవాళేనా? ఏం తీసుకోవాలి ఇక్కడ మనం? అందరికీ అని ఉంది కానీ కొందరికి అని లేదు. క్రీస్తు వారు చెప్పిన మాట మనం గతంలో చదువుకున్న 2 వచనాలలో కూడా, ముందు చదువుకున్న 2 వచనాలలో కూడా నశించిన ఇశ్రాయేలీల యొద్దకే నేను వచ్చాను, నశించిన ఇశ్రాయేలీల కొరకే నేను వచ్చాను, మీరు కూడా నశించిన ఇశ్రాయేలీల దగ్గరికే వెళ్ళండి అని చెప్పారు. అలాగే నశించిన ఇశ్రాయేలీలకే లేక ఇశ్రాయేలీలకే నేను ప్రభువుని లేక ఇశ్రాయేలీలకే యేసుక్రీస్తు ప్రభు అని రాయబడలేదు. ఇక్కడ ఏమని వ్రాయబడింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. అందరికీ అనగా లోకములోని అందరికీ అని మనం అర్థం చేసుకోవాలి. మరొక మాటను మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎవరిని ప్రేమించారు? లోకం అంటే ఒక్క ఇశ్రాయేలీలనా లేక యూదులనా? ఇక్కడ ఆలోచించాలి ప్రియులారా. ఇశ్రాయేలీలు యూదులను 2 ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, దావీదు గారి మనుమడు సొలొమోను గారి కుమారుడైన రెహబాము గారి కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయాయి. యూదా బెన్యామీను గోత్రాల వారిని యూదులని, మిగిలిన 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలని పిలుస్తూ ఉంటాం. అయితే క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి మరలా 12 గోత్రాలు కలిసిపోయాయి. సో ఇశ్రాయేలీలన్నా యూదులన్నా ఒకే అర్థంతో క్రొత్త నిబంధన కాలంలో మనం మాట్లాడుకోవచ్చు. ఎలా పిలిచినా ఒకే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటూ కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, ఆయన అనగా దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ సందర్భాన్ని చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెనంటే మానవాళ్ళందరినీ ప్రేమించెను. ఒక్క ఇశ్రాయేలీలని కాదు, మానవాళ్ళందరినీ ప్రేమించెను. ఎందుకు మానవాళ్ళందరినీ ప్రేమించెను? అందరినీ ఆయన కలుగు చేసుకున్నారు గనుక. వీరందరినీ విడిపించడానికే యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో క్రీస్తు వారి మాటలు వింటే మనకేమర్థమైంది? ఆయన కేవలం ఇశ్రాయేలీల కొరకే వచ్చారా అన్నట్లుంది. కానీ యోహాను సువార్తలో మనం చదువుతున్న సందర్భం ఏం వ్రాయబడింది? యేసుక్రీస్తునందు విశ్వాసముంచే వారందరి కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారట. అంటే ప్రపంచంలో ఏ గోత్రపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభు అని విశ్వసిస్తే, దేవుని కుమారుడు అని విశ్వసిస్తే, అలాంటి వారందరి కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. అందుకే మనం లూకాసు వార్తలో చదువుతాం, నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. నశించిన ఇశ్రాయేలుని వెదికి రక్షించడానికి అని అక్కడ వ్రాయబడలేదు. అలాగే తిమోతి పత్రికలో మనం చదివేటప్పుడు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి. పాపులు ఇశ్రాయేలులోనే ఉంటారా? పాపులు ఇశ్రాయేలులోనే ఉంటారా? లేదా ఒక భూభాగంలో వారికి ఒక భూభాగంలో నివసించేవారు మాత్రమే పాపులుగా ఉంటారా అంటే లేదు. పాపం ఎక్కడ విస్తరించిందో లేక పాపం అనేది ఎక్కడుందో అక్కడున్న ప్రతి ఒక్కరూ పాపులుగానే ఎంచబడతారు. అసలు పాపం అనేది ఎక్కడికి వచ్చింది? ఒక భూభాగంలో ఉందా లేక ఒక జాతి వారి మధ్యలోనే పాపం ఉందా అని ఆలోచిస్తే రోమా పత్రికలో మనకు ఒక విషయం అర్థమవుతుంది ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఎక్కడ ఎక్కడ లోకములో ఎలాగు ప్రవేశించెనో. చాలండి. ఇంతకీ పాపం ఎక్కడ ప్రవేశించింది? ఒక ఊరిలోనా, ఒక జిల్లాలోనా, ఒక రాష్ట్రంలోనా? మాట్లాడాలి. పాపం ఎక్కడ ప్రవేశించింది? లోకమంతటా పాపం ప్రవేశించింది. ప్రపంచమంతా పాపం వచ్చింది. ఇప్పుడు ప్రపంచమంతా పాపం వచ్చింది కాబట్టి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు అంటే లోకంలో అందరి కోసం వచ్చారా, కొందరి కోసం వచ్చారా? మాట్లాడాలి. పాపం అనేది ఎక్కడుందో పాపాన్ని తీయడానికి పాపరహితుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆ ప్రాంతపు వారైనా, ఆ జాతికి చెందిన వారైనా ఆయన వచ్చిన పని మాత్రం ఎవరి కోసం? సమస్త మానవాళి వారి కోసం ఆయన రావడం జరిగింది. ప్రియులారా, మరెందుకు అలా మాట్లాడారు? నేను నశించిన ఇశ్రాయేలీయుల కొరకే వచ్చాను అని, మీరు కూడా ఇశ్రాయేలీయుల ఇళ్లలోనికే వెళ్ళండి తప్ప అన్ని జనుల దారిలోనికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్పారు ఆయన? మనకి పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ ఒక మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, మనకి బాగా సుపరిచితమైన వచనం ఇది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను, స్వకీయులంటే సొంతవారు, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. ఇప్పుడు ఎవరైనా రక్షించాలి అనుకుంటే మొదటిగా తన ఇంటి వారిని రక్షించుకోవాలి, తర్వాత తన జాతి వారిని రక్షించుకోవాలి, ఆ తర్వాత లోకంలోనికి వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు వారికి కూడా వర్తిస్తుంది. అందుకే మొదట ఆయన తన ఇంటి వారి గురించి ఆలోచించారు. ఆ తర్వాత ఆయన స్లోగా ఈ విషయాన్ని ప్రపంచ మానవాళందరికీ విస్తరింపచేశారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నశించిన ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే వచ్చారా, ప్రపంచ మానవాళందరి కొరకు వచ్చారా అంటే కొంతమంది ఆ 2 వచనాలను చూపించి ఆయన ఇశ్రాయేలీయుల కొరకే వచ్చాడు, మాకు దేవుడు కాదు, మాకొద్దు అంటున్నారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన అందరికీ ప్రభు, అందరినీ రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయనని ఈ లోకానికి తండ్రి పంపవలసి వచ్చింది. అందుకే ప్రారంభంలో సొంత వారిని కాపాడుకుంటూ స్లోగా ఆ విషయాన్ని సమాజంలోనికి విస్తరింపచేశారు. ప్రియులారా, ఎలాగూ అంటారేమో, మనం అపోస్తులను ఏర్పాటు చేసినప్పుడు వారికి ఏ అధికారం ఇచ్చి పంపించారో ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, మీరు బాగా చూడాలి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి పంపించారు. బాగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకుని పంపించేటప్పుడు మొదటిగా వీరు ఏం పట్టుకుని బయటకు వెళ్తున్నారు? సువార్తను కాదు. ఇక్కడ ఏం పట్టుకొని బయటకు వెళ్తున్నారు? ఒక అధికారాన్ని పొంది బయటకు వెళ్తున్నారు. ఆ అధికారం ఎందుకోసం ఇచ్చింది? అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి అధికారం పొందారు. నన్ను గమనించాలి. ప్రారంభంలో అపోస్తులు సమాజంలోనికి వెళ్ళేటప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, సమాజంలోనికి వెళ్ళేటప్పుడు అద్భుతాలు చేసేవారిగా, స్వస్థతలు చేసేవారిగా సమాజంలోనికి వెళ్ళారు వీరు. అర్థమవుతుందని చెప్పేది. ప్రారంభంలో ఎలా వెళ్ళారు? అద్భుతాలు చేసేవారిగా, అపవిత్రాత్మలను పోగొట్టేవారిగా, వ్యాధులను
పోగొట్టి స్వస్థపరిచే వారిగా ఒక అధికారాన్ని యేసుక్రీస్తు వారి వలన పొందుకుని వెళ్ళిన వారు వీరు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయనకు అన్నిటి మీద సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇదే సందర్భం, ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత సందర్భంలో శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్న మాట ఏమని? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు వారికి పని అప్పగిస్తున్నారు. బాగా వినాలి. ప్రారంభంలో ఆయన బ్రతికి ఉండగా శిష్యులకిచ్చిన అధికారం అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం, రోగాలను బాగు చేయటం. ఈ అధికారం ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత మరొక క్రొత్త అధికారాన్ని వారికి ఇచ్చారు. అదేంటి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు వీరికి ఇస్తున్న ఆజ్ఞ వేరు, వీరికి అప్పచెప్తున్న పని వేరు. అవునా? ఆయన ఉన్నప్పుడు అప్పగించింది దేనికి? ఇదిగో ఎవరు చేయనివి నేను చేస్తున్నాను కదా అద్భుతాలు. ఓ నా శిష్యులారా, ఎవరు చేయని అద్భుతాలు నేను చేస్తున్నాను కదా. ఎంత చేస్తున్నాను? రోగాలను పోగొడుతున్నాను, అపవిత్రాత్మలు వెళ్ళగొడుతున్నాను, మరణించిన వారిని తిరిగి లేపుతున్నాను. నేను పరలోకపు తండ్రి పంపిన కుమారుణ్ణి అని సమాజం గుర్తించాలి. ఒకవేళ గుర్తించకపోయినా నేను ఎలాంటి వాడనో, ఏ తండ్రి నన్ను పంపాడో ప్రజలకు అర్థం కావాలి అంటే నేను అధికారం ఇచ్చి వెళ్ళే మీరు కూడా ఈ పనులు చేయాలి అని చెప్పి వారికి ఆ అధికారం ఇచ్చి పంపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ మూడు ఎప్పుడైతే జరిగాయో నిజమైన సువార్త అనేది లోకంలోకి వచ్చింది. సువార్త అంటే ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనకు కనిపించేది ఏంటి అంటే, లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. దీనిని ఏమన్నాం మనం? సువార్త అన్నాం. ఇప్పుడు శిష్యులకు ఒరిజినల్గా సువార్త అనేది ఎప్పుడు వచ్చింది మరి? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వచ్చింది. అందుకు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ సువార్తను చేపట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో మీకు క్లియర్ అవ్వాలి. ప్రారంభంలో తన వారిని బాగు చేసుకుంటూ, ఆ విషయాన్ని సమాజానికి తెలియచేసుకుంటూ, ఆయన చేసే అద్భుతాలను చూసి సమాజం తన వైపు తిప్పుకునేలా చేసుకుంటూ వచ్చారు. స్లోగా ఈ సువార్తను సర్వలోకానికి విస్తరింపచేసే పనిలో సువార్తకు ముఖ్యమైన మూలమైన కార్యక్రమాన్ని యేసుక్రీస్తు వారు చేసి ఇప్పుడు సువార్తనిచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నారు. సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నారు? సర్వలోకానికి ఎందుకు వెళ్ళమన్నారు? ఇప్పుడు కూడా నశించిన ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళమనొచ్చు కదా. అసలు ఆయన వచ్చిన ఉద్దేశం అది కాదు. ఒక్కొక్కరికి విషయాన్ని ఒకేసారి వచ్చి నేను ప్రపంచం కోసం వచ్చాను అంటే ఒకేసారి ఎవరు వినరు. కొద్ది కొద్దిగా ఆయన వారికి చెప్పుకుంటూ, తన వారిని కాపాడుకుంటూ, ఒకవైపు లేఖనాన్ని నెరవేరుస్తూ, మరొక వైపు సమాజాన్ని ఈజీగా సత్యానికి చేరువ చేసే ప్రయత్నం యేసుక్రీస్తు వారు చేసుకుంటూ వచ్చారు ప్రియులారా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్త అనేది వచ్చిన తర్వాత ఇదిగో ఈ సువార్తను తీసుకొని మీరు సమాజంలోనికి వెళ్ళాలి. వెళ్ళిన మీరేం చేయాలో తెలుసా? యేసే క్రీస్తుని ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? యేసే క్రీస్తుని ప్రకటించాలి. చూద్దాం ఒకసారి ఆ మాట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఎవరు వీరు? అపోస్తులు. ముఖ్యంగా 4-5 అధ్యాయాల్లో మనకు కనిపించే అపోస్తులలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే పేతురు గారు,
యోహాను గారు, వారితో పాటు మిగిలిన అపోస్తులు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత సువార్తనిచ్చి శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. దీనికి ముందు యేసే క్రీస్తు అనే సంగతి ప్రజలకు వెల్లడి చేయాలి. ఎందుకు ఆ విషయాన్ని కూడా చెప్పమని చెప్తున్నారు ఆయన అంటే, యేసే క్రీస్తు అని నమ్మట్లేదు సమాజం. యేసు వేరు, క్రీస్తు వేరు అనుకుంటున్నారు. అందుకే కదా యోహాను గారు చెప్పారు, యేసుని క్రీస్తుని వేరనేవాడే అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి లేక అబద్ధికుడు అని యోహాను పత్రిక 2:22లో చూస్తాం మనం. కాబట్టి ప్రారంభంలోనేమో స్వస్థపరిచే అధికారం ఇచ్చి పంపించారు ఆయన. మరణించి తిరిగి లేచిన తర్వాత సువార్తనిస్తూ సువార్తతో పాటు యేసే క్రీస్తు, ఈ యేసే మరణించి తిరిగి లేచారు, ఈ యేసే క్రీస్తు, ఈ క్రీస్తే యేసు, ఈ యేసు క్రీస్తే ప్రభు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అపోస్తుల బోధ యేసే క్రీస్తు అని చెప్తూ ఆయన చేసిన కార్యాలు చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ 12 మందే కాకుండా ఆఖరిగా వచ్చిన ఒక ఆయన ఉన్నారు, పౌలు గారు కదా. ఆయన ఏమని ప్రకటించారు ఒక మాట చూద్దాం మనం బైబిల్లో. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఇక్కడ సౌలు గారు క్రీస్తును దర్శించడం లేక దమస్కు మార్గంలో ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షం అవడం, ఈయన మార్పు చెందడం, అననీయ గారి దగ్గర బాప్తిసం పొందడం మనకి 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇప్పుడు మార్పు చెందిన సౌలు గారు బలపడిన తర్వాత ఏమని ప్రకటిస్తున్నారు? చూడలేదు మీరు వచ్చినని 22, ఈయనే క్రీస్తు. ఎవరైనా యేసే క్రీస్తు. ఎవరైనా యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించారు. అంటే అపోస్తుల బోధలో బాగా వినాలి. యేసు క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తులు చేసిన బోధలో యేసే క్రీస్తు అనేది ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. ఈ మాట చెప్తూ సువార్తను చెప్పుకుంటూ వెళ్ళదు. ఈ క్రీస్తే బాగా వినాలి, ఈ యేసే క్రీస్తు, ఈ క్రీస్తే మరణించి తిరిగి లేచింది. ఈ క్రీస్తే మరణించి తిరిగి లేచింది అంటే సువార్త ఆయనే, ఆయన చేసిన కార్యక్రమమే సువార్త అని అపోస్తులు వారి బోధలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అయితే మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు కదా. అంటే సర్వలోకంలో ఉన్న మానవాళ్ళందరూ రక్షించబడాలి అంటే సువార్తను నమ్మాలి. అందుకే నమ్మి బాప్తిస్మం పొందినవాడు ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. ఇంకా ఏమి నమ్మాలి? యేసే క్రీస్తు అని నమ్మాలి. ఇంకా ఏమి నమ్మాలి? ఈ క్రీస్తు తండ్రికి ప్రియమైన కుమారుడని నమ్మాలి. ఇలాంటి విషయాలన్నీ నమ్మి బాప్తిస్మం పొందాలి. ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనడంలో సర్వలోకములో మానవాళి ఉన్నారు కాబట్టి వెళ్ళమంటున్నారు. ఒకటి నా పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? సర్వలోకానికి వెళ్ళమని చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, మనుషులు సర్వలోకంలోనూ ఉన్నారు. ప్రపంచమంతా భూమి అంతటా విస్తరించున్నారుగా. కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నారు, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. కానీ ప్రపంచమంతా చెప్పాలి, ప్రపంచమంతా మనుషులు ఉన్నారు కదా. కాబట్టి మనుషులున్న ప్రతి చోటకి సువార్త వెళ్ళాలి కాబట్టి వెళ్ళమన్నారు. ఒకటి. ఇందులోని రెండవ ప్రధాన కారణం ఏంటి అంటే, మనుగడ సాగిస్తున్న ప్రతి మనిషి ఉన్న చోట పాపం ఉంది. మనం చదువుకున్న రోమపత్రికలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఎక్కడ ప్రవేశించాయి? లోకములో ప్రవేశించాయి. గనుక ఇప్పుడు లోకమంతటిని రక్షించాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే అపోస్తలులకి, మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పారు. అర్థమవుతుందని చెప్పేది. ఒకటి, మానవాళి ప్రపంచమంతా ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళాలి. రెండు, ప్రపంచ మానవాళ్ళంతటికీ పాపం వచ్చింది, పాపములో ఉన్నారు, పాపులను రక్షించడానికి ఈయన వచ్చారు కాబట్టి ఈయన వచ్చిన పనిని, చేసిన పనిని వీరు తీసుకొని ప్రపంచ నలుదిశలు విస్తరించాలి. మూడవ కారణం, రెండు కారణాలు అర్థమైనాయా నేను చెప్పినవి? ఒకటి
ప్రపంచమంతా మనుషులున్నారు కనుక వారికి సువార్త అందాలి. 2, మనుషులున్న ప్రతి చోట పాపం ఉంది కనుక, ఆజ్ఞను అతిక్రమించి ఏదో ఒక విషయంలో పాపం చేశారు కనుక వారిని రక్షించాలి కనుక ప్రపంచమంతా సువార్త వెళ్ళాలి. మూడవ ప్రధానమైన కారణం ఏంటి అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదువుదాం. 7వ వచనం నుండి 9వ వచనం వరకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా. ప్రియులారా, ఈ మాటలు ఒక్కొక్కటి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. అంతటా, దీనిలో 2 అర్థాలు ఉన్నాయి. అంతటా అనగా అంతా అని. 2, అంతటా అంటే తరువాత అని. అర్థమవుతుందా? దీన్ని నానా అర్థాలు అంటాం. అంతటా అనగా అంతా, మొత్తం అంతా అని. లేదు, అంతటా అంటే తరువాత, తదుపరి, నెక్స్ట్ అని. ఇప్పుడు ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం అంతటా అనగానే ముందేదో జరిగింది, ఆ తరువాత పరలోకంలో యుద్ధం జరుగుతుంది. పరలోకంలో యుద్ధం సుమా, భూమి మీద కాదు, మనుషుల మధ్యలో కాదు. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? పరలోకంలో యుద్ధాలు జరుగుతాయా? జరిగింది ఒకే ఒక్కసారి. అదే అపవాదికిని దేవునికిని, లేక అపవాదికిని దేవుని తరపున మిఖాయేలుకి మధ్య యుద్ధం జరిగింది. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. ఏం తెలుసు అంటే, మనం ఇప్పుడు అపవాదిగా పిలుస్తున్న ఈ దూత ఒకప్పుడు మహాదూత. ఒకప్పుడు ఈ దూత ఎవరు? గొప్ప మహాదూత. ఈ దూతను అమూల్యమైన రత్నములతో అలంకరించి అభిషేకం ఇచ్చి ప్రధానత్వం ఇచ్చి దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనకి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కనిపిస్తాయి. 13వ వచనం నుండి అమూల్యమైన రత్నములతో అలంకరించబడినట్లు. ఒకసారి చూద్దాం అన్నమాట. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రత్యక్షంగా కనిపించేది తూరు రాజైన, పరోక్షంగా కనిపించవలసింది దూత, దేవుడు ఏర్పాటు చేసిన ప్రధాన దూత. ఇక్కడ మనం చూసుకున్న 13వ వచనం అంతా ఒక దూతకు అలంకరించిన ఆభరణాల గురించి మాట్లాడుతూ వచ్చారు. అమూల్యమైన రత్నములతో అలంకరించబడింది. ఇక 2వ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. ఇంతకీ ఈ కెరూబు ఎలాంటిదట? అభిషేకము నొందినది. మొదటి పాయింట్ అలంకరించబడినది, లేక అలంకరించబడినవాడు. 2, అభిషేకము నొందినవాడు. 3వ చూద్దాం. 3వది ఏంటి అంటే యూదా గారు రాసిన పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. యూదా గారు రాసిన పత్రిక 6వ వచనం. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను అనుంది. ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయిందంటే అసలు ముందు ప్రధానత్వం ఇచ్చినట్టేనా? మాట్లాడాలి. ముందు ప్రధానత్వం ఇచ్చినట్లేనా? ఇవ్వబడిన దానిని నిలుపుకోలేకపోయారు. నిలుపుకోలేదనే మాటను ఎప్పుడు వాడతాం మనం? ఇచ్చినది కాపాడుకోనప్పుడు. ముందు ఇవ్వబడాలి. సో ఈ మాట ప్రకారం మనకేమర్థం కావాలి అంటే, ప్రధాన దూత ప్రారంభంలో అలంకరించబడినదై, అభిషేకము నొందినదై, అధికారము కలిగినదై ఉండేది. దీనిని కోల్పోయాయి దేవదూతలు, లేక ప్రధాన దూత, దాని సైన్యం. వాటి సైన్యం అంతా ఏం చేశాయి? వాటిని నిలుపుకోలేకపోయాయి. నిలుపుకోలేకపోవడం వల్ల ఏం జరిగింది? పేతురు గారు రాస్తూ చెప్పిన మాట చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు
దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. దేవదూతలు ఏం చేశారట? పాపము చేశారు. పాపము చేశారు కనుక ప్రధానత్వాన్ని కోల్పోయారు. పాపము చేశారు కనుక అభిషేకాన్ని కోల్పోయారు. పాపము చేశారు కనుక అలంకరణను కోల్పోయారు. దూత మరియు వాటి సైన్యం. ఇప్పుడు ఇవన్నీ కోల్పోయి ఏం జరిగింది? పడద్రోయబడి కటిక చీకటి గల బిలములోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇవన్నీ జరిగాయి? యుద్ధము జరిగినప్పుడు. అర్థమవుతుందని చెప్పేది. ఎప్పుడైతే అన్ని అవకాశాలు దేవుడిచ్చారో వాటిని వాడుకోవడం రాలేదో వెంటనే యుద్ధం జరిగింది. పాపము చేశారు. పాపమును చూడగానే దేవుడు యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా దేవునికి దెయ్యానికి యుద్ధం జరిగింది అనుకోండి, లేక మంచికి చెడుకి యుద్ధం జరిగింది అనుకోండి, ఏది గెలుస్తాయి? మంచే గెలుస్తుంది, దేవుడే గెలుస్తారు. ఇప్పుడు దేవుడు గెలిచారు అంతటా అనగానే మనం ఏమర్థం చేసుకోవాలి అంటే దేవదూతలు పాపము చేసినప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. అంతేనా? దేవదూతలు పాపము చేసినప్పుడు పరలోకంలో ఏం జరిగింది? యుద్ధం జరిగింది. అప్పుడు దేవుడే గెలవాలి గనుక దేవుని తరపున పోరాటాన్ని సాగించిన మిఖాయేలు గారు గెలిచారు. అపవాది ఓడిపోయారు. అపవాది ఓడిపోయి త్రోసివేయబడ్డారు. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? పాతాళ లోకంలోని చీకటి గల బిలము అనగా నరకంలోనికి ఒక మూల అన్నారు యెషయా గారు 14వ అధ్యాయం 14వ వచనంలో. ఇప్పుడు త్రోయబడేటప్పుడు ఏ మాట అపవాది కొరకు వాడబడిందో ఒక మాట చూద్దాం. మళ్ళా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము. ఎందుకని? పాపము చేసిన వారికి, పాపులకు పరలోకంలో చోటు ఉండదు. పరలోకము అనగానే పరిశుద్ధులు నివసించే చోటు, పవిత్రులు మాత్రమే ఉండగలిగే చోటు. అంతేనా? కపటము కానీ, పాపము కానీ, గర్వము కానీ ఇలాంటివి ఏవైనా కనిపిస్తే అవి దూతలైనా మరేదైనా అక్కడ నిలవడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు పరలోకము నుండి త్రోయబడింది. త్రోయబడిన తర్వాత ఏం జరిగింది? 9వ వచనం చూద్దాం. ఇప్పుడు మనకి ఈ మాట కావాలి ముఖ్యంగా మన అంశానికి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇంతకీ పడద్రోయబడిన అపవాది ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పర్మిషన్ తెచ్చుకుంది. ఇది మనకు తెలిసిన విషయమే. పర్మిషన్ తెచ్చుకోబట్టే కదా ఆదం గారి దగ్గరికి వచ్చింది. అవునా? ఆదం గారి దగ్గరికి అపవాది వచ్చిందా? మోసం చేసేది కదండి హవ్వమ్మ గారిని. చేసిందా? హవ్వమ్మ గారిని మోసం చేయడానికి వాడుకున్న అస్త్రం ఏది? మోసమే. ఏది? మోసమే. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం 9వ వచనంలో. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. లోకములో కొందరిని కాదు, లోకములో కొందరిని కాదు, సర్వలోకమును మోసపుచ్చుచు తిరుగుతున్నాడు. ఎవరు? అపవాది. ఎక్కడ తిరుగుతున్నాడు అపవాది? పాతాళంలో బంధించబడింది, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంది, మరలా తిరిగి వచ్చింది. ఇది మనకు వేరే టాపిక్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే నిజంగా అపవాది సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడా? మొట్టమొదటిగా ఆదాం గారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వ్రాయబడిన మాట చూద్దాం ఒకసారి. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు. బాగా వినండి. ఆదాము పాపము చేయలేదని రాయొచ్చు కదా. అక్కడ రాయబడిన పదం ఏంటి? ఏం పదం రాయబడింది?
మోసపరచబడలేదు. అలాగే హవ్వ గారి కోసం ఏం రాశారు? స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు అపవాది డ్యూటీ ఏంటనమాట? ప్రతి ఒక్కరిని మోసం చేసిన తర్వాతే మిగిలిన వాటిని చూపిస్తుంది. ముందు మోసగిస్తుంది. ముందేం చేస్తుంది? మోసం చేస్తుంది. ఆల్రెడీ మనం చదువుకున్న తిమోతి పత్రికలో అర్థమవుతుందా? మన తిమోతి పత్రికలో చదివేమని? ఆదాము మోసపరచబడలేదు, హవ్వ మోసపరచబడింది. అంటే అపవాది చేసే మొదటి ప్రయత్నం మోసం చేసి ఆ తర్వాత మిగిలిన వాటిని ప్రలోభ పెడుతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అలాంటి వాటిని ఎర్రగా వేసి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడంలో 2 పాయింట్లు ఆల్రెడీ మీకు చెప్పాను నేను. మొదటిది, సర్వలోకములో మానవాళ్ళు ఉన్నారు. 2, సర్వలోకములో పాపం ఉంది. 3, సర్వలోకము అపవాది చేత మోసపరచబడుతూ ఉంది. సర్వలోకాన్ని అపవాది మోసపరుస్తుంది కాబట్టి అపవాది తలను సిలువలో చితకత్రొక్కిన క్రీస్తు వారి సువార్తను పట్టుకొని ఇప్పుడు మరలా మన సర్వలోకానికి వెళ్ళి మోసపరచబడిన వారిని బయటకు తీసుకురావాలి. అర్థమవుతుందని చెప్పే పాయింట్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడము అంటే మోసపరచబడిన సర్వలోకంలో ఉన్న వారిని దేవుని వైపుకు తీసుకురావాలి. నా పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారు అనుకుంటున్నా. నా ఉద్దేశం మీకు అర్థమవుతుందా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడంలో యేసుక్రీస్తు వారు వచ్చింది సర్వలోకం కొరకే. ఒకటి. రెండవది ఏంటి అంటే సర్వలోకము అపవాది మోసములో మునిగిపోయింది. అపవాది మోసములో మునిగిపోవడానికి కారణం ఏంటంటే సర్వలోకాన్ని మోసపుచ్చే పనిలోనే వాడు బయలుదేరాడు. అర్థమవుతుందా? మరి మోసపోయే వారిని అలాగే ఉంచేసామనుకోండి, వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాడు వెళ్ళే చోటుకే వెళ్తారు. అపవాది ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు, లేక పాతాళ లోకానికి వెళ్తాడు. మనకి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుని వలన లేక నా తండ్రి వలన శపించబడిన వారలారా అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు ప్రకటించాలి అంటే సర్వలోకాన్ని మోసపుచ్చే పనిలో అపవాది పనిచేస్తున్నాడు కనుక. నా పాయింట్ అర్థమైందా మీకు? సర్వలోకానికి వెళ్ళి అంటే ఒక యాంగిల్ ఇది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించాలి? సర్వమానవాళ్ళని రక్షించాలి కాబట్టి. ఎందుకు రక్షించాలి? ఇదిగో అపవాది ఊరిలో పడ్డారు వారు, అపవాది మోసంలో మునిగిపోయారు వారు. ఎందుకు మునిగిపోయారు? వాడి పనే మోసపుచ్చే పని. ఏ పని? మోసపుచ్చే పని. అందుకే సర్పం నన్ను మోసగించింది అన్నారు హవ్వమ్మ గారు. హవ్వమ్మ గారిని దేవుడు పిలిచి చెప్పినప్పుడు ఏమన్నారు? అక్కడ వాడిన పదం ఏంటో చూద్దాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం. వీరు పండు తిన్నారు, పాపం చేశారు. ఆదాము గారిని హవ్వ గారిని దేవుడు పిలిచారు. ఒక్కొక్కరిని అడుగుతున్నప్పుడు హవ్వమ్మ గారిని అడుగుతున్న సందర్భం ఇది. ఏమంటున్నారు? అప్పుడు దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. మీకు పాయింట్ క్యాచ్ అవుతుందా? మనం ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికే ఎందుకు సువార్త ప్రకటించాలి అంటే సర్వలోకము మోసపోయే పనిలో ఉంది. ఎందుకుంది? మోసగాడు మోసం చేసే పనిలో బయలుదేరాడు. నిజంగా ఆదాము గారిని అడిగారు దేవుడు. అడిగినప్పుడు నా భార్యను సర్పం మోసం చేసింది అయ్యా అన్నారు ఆయన. పోనీ ఏం చెప్పారు ఆయన? సర్పం మమ్మల్ని మోసం చేసింది అన్నారా? ఏం చెప్పారు ఆయన? నువ్వు నాకు తోడుగా ఉండడానికి ఇచ్చింది నేను తిన్నానని మాత్రమే చెప్పారు. కానీ అసలు నిజాన్ని హవ్వమ్మ గారు చెప్తున్నారు. ఏమని? సర్పం చెప్పిన మాటలు విని నేను తినేసాను అన్నట్లు అక్కడ చక్కని పదం వాడబడింది కదా. సర్పము నన్ను ఏమండి? పాము మనిషిని మోసం చేస్తుందా?
అక్కడ ఉద్దేశం ఏంటి? పాముల్లో ఉన్నది అపవాది, సాతాను. తన పనేంటి? ఎవరిని? సర్వలోకాన్ని. ఆ పదాన్ని మీరు మర్చిపోకూడదు. ఎవరిని? ఎవరిని విడిచిపెట్టదు. ఎవరినైనా మోసం చేయడమే తన ధ్యేయం. అదే పనిలో ఉన్నారు కనుక మోసపోయి అపరాధములో పడిన వారిని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిన, అది మనం చదువుకున్న తిమోతి పత్రికలో, మోసపోయి అపరాధంలో పడుతున్నారు. మోసపోయి అపరాధములో పడిన వారిని అపరాధములో నుండి బయటకు తీయడానికే యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తం కావాలి. ఆ పవిత్ర రక్తాన్ని ఆయన చిందించిన తరువాత శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, మీరు ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే తప్ప మోసపరచబడిన వాడు బాగుపడడానికి అవకాశం లేదు ప్రియులారా. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పడంలో మూడవ ఆంతర్యం ఏంటి అంటే, సర్వలోకము అపవాది చేత మోసపరచబడి అపరాధములు పడింది, పడుతూనే ఉంది. కనుక ఇప్పుడు సర్వలోకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద ఉంది. కనుక ప్రతి వ్యక్తి సర్వలోకానికి వెళ్ళి తీరవలసిందే. అర్థమవుతుందా? సర్వలోకానికి వెళ్ళడం అంటే ఎలా? నీ ద్వారా మరొకరు, మరొకరు ద్వారా మరొకరు, ఇలా ఒకరి నుంచి ఒకరు వ్యాపించాలి. ఏది ఏమైనా సకల 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 ప్రాంతాలకు సత్యస్వార్త వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లోని ఆంతర్యం ఏంటి అంటే, నేను అందరి కొరకు వచ్చాను, నేను అందరికీ ప్రభువుని, నేను అందరికీ రక్షకుణ్ణి. ఒకటి. అయితే నేనిచ్చిన రక్షణ ప్రతి వ్యక్తి పొందుకోవాలి అంటే మోసంలో నుంచి బయటికి రావాలి. ఎందుకండి? ఎందుకు? మోసం ఏముంది అంటారేమో. మోసగాడు మోసం చేసుకుంటూ వెళ్ళిపోతూ అనేక మందిని ఆ మోసంలో ముంచి తన అస్త్రాలను వాడుకుంటూ దేవునికి దూరం చేసి అనేక మందిని తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏ ప్రదేశంలో సర్వలోకానికి మోసాన్ని కలిగి చేసిన అపవాది ఏ ఏ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాడో ఆ ప్రతి చోటికి సువార్త వెళ్ళాలి. అందుకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియులారా. ఇప్పుడు అపవాది చేసే మోసాన్ని నుండి బయటికి రావాలి అంటే అది కేవలం యేసుక్రీస్తు గురించిన మాటలు వింటే తప్ప మరొక రకంగా అయితే జరిగేది కాదు. వినుట వలన, ఆ వినుట నీ సంగతో నా సంగతో అయితే జరిగే పని కాదు. మరి ఎవరి గురించి వినాలి? ఎవరిని గూర్చి వింటే ఒక వ్యక్తిలో లేక ఒక పాపిలో మార్పు వస్తుంది? క్రీస్తుని గూర్చి వింటేనే. ఎందుకని? ఆ క్రీస్తు మాత్రమే మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి. ఆ క్రీస్తు రక్తం మాత్రమే పవిత్రం. పవిత్రమైన ఆ రక్తము లేకుండా పాపి విమోచన పొందలేడు, లేక పాపి పవిత్రుడు కాలేడు. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని క్రీస్తు వారు చెప్పిన మాటల్లోని మూడవ ఆంతర్యం ఏంటి అంటే, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, తనకి సమయం కొంచెమే అని. కానీ మనం మాత్రం నాకు చాలా సమయం ఉందనుకొని ప్రశాంతంగా ఉన్నాం. అపవాదేమో నాకు సమయం కొంచెమే అనుకుని ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగుదమా, ఎవరిని మోసం చేద్దామా అనుకుని వాడేమో పరుగులు తీస్తూ ఉన్నాడు, మనమేమో ప్రశాంతంగా ఉన్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. నిజంగా మనం రక్షించబడిన వారమైతే నశించిపోతున్న మన వారి కొరకు మనం ఆలోచిస్తున్నామా? మొదట నీ వారు, ఆ తర్వాత నువ్వు లోకంలోనికి వెళ్ళాలి. లోకంలోనికి వెళ్ళిన నీవు మోసపరచబడిన వారిని బయటకు తీసుకురాగలిగేలా మన జీవితాలు ఉన్నాయా, ఉంటున్నాయా? మాదిరికరమైన జీవితాలు లేకుండా ఏ మనిషిని మనం మార్చలే కదా. ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తానంటే ఆ వ్యక్తి ఏంటో మనం ముందు ఆలోచిస్తామా లేదా? ఇతను చేయగలడా, చేయలేడా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎవరైనా ఒక నీటిలో పడిపోయారు అనుకోండి, ఆ వ్యక్తిని రక్షించాలంటే రక్షించే వ్యక్తికి ఏం తెలిసి ఉండాలి? ఈత రాని వ్యక్తి ఉరుకుతానన్నాడు అనుకోండి, ఏమంటాం మనం? నమ్ముతామా? నీకు ఈత రాకుండా నువ్వెలా కాపాడగలవు? కష్టం కదా. ఎవరు కాపాడగలరని మనం నమ్ముతాం? ఈత వచ్చిన వ్యక్తి అయితే రక్షించగలడని నమ్ముతాం, అంతేనా? మరి మోసగించబడిన స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడాలి అంటే మాదిరికరమైన జీవితం కలిగిన వారు ఉండాలి. అలా లేకపోతే వారు రక్షించడం చాలా
కష్టం కాబట్టి బాగా ఆలోచించాలి. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే క్రీస్తు వారి మాట కావాలి. ఒక వ్యక్తి పవిత్రుడు కావాలి అంటే యేసుక్రీస్తు వారి రక్తం కావాలి. ఒక వ్యక్తి మార్పు చెందాలి అంటే యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం సువార్త రూపంలో సమాజంలోనికి వెళ్ళాలి. ఈ సువార్త నలుదిశలా విస్తరించినప్పుడు, పరిమళ వాసన వలె ఉన్నప్పుడే మురుగుడు వాసనతో ఉన్నటువంటి చెడిపోయిన జీవితాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మార్పు చెంది దేవుని దగ్గరకు రావడానికి వీలు ఉంటుంది. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు వారు తనను తాను బలి ఎందుకైపోయారట? పరిమళ వాసనగా ఉండుటకు. ఏ వాసన? పరిమళ వాసన. ఈ పరిమళ వాసన ఎక్కడ విస్తరించాలి? సర్వలోకములో. ఎక్కడ? సర్వలోకంలో. నీ ఇంటిలో పరిమళ వాసన వచ్చింది అనుకుందాం, నీ జీవితంలో పరిమళ వాసన వచ్చింది అనుకుందాం, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి. మరి నీ ఇంటి వారికి వచ్చిందా ఆ పరిమళ వాసన? ఓకే, నీ ఇంటి వారికి కూడా వచ్చింది అనుకుందాం. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ స్వజనులకు వచ్చింది ఆ వాసన? వచ్చింది అనుకున్నాం. నీ ప్రాంతపు వారు, నీ ఊరి వారు, నీ దేశం వారికి వచ్చిందా? ఇలా అంచెలంచెలుగా ఈ పరిమళ వాసన ఏం చేసుకుంటూ వెళ్ళాలి? సర్వలోకము నలుదిక్కుల విస్తరింపచేసేలా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఆల్రెడీ అపవాది దుర్గంధభరితమైన జీవితాలు వెదజల్లేలా మనుషుల్ని మార్చేసింది కాబట్టి దానిలో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రతి వ్యక్తి కష్టపడి తీరవలసిందే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి కేవలం తన జాతి వారి కొరకు మాత్రమే కాదు, సర్వమానవాళి కొరకు వచ్చారు. కానీ మొదటిగా తన వారిని బాగు చేసుకుంటూ కొంచెం కొంచెంగా పెంచుకుంటూ చివరికి తన వారికి చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. ఎందుకయ్యా? ఎందుకు సర్వలోకానికి వెళ్ళాలి? సర్వలోకము మోసగాడి చేతిలో మోసపోతుంది కనుక ఆ మోసపోయే వారి జీవితాలను బాగు చేయటానికి క్రీస్తును ధరించిన ప్రతి క్రైస్తవుడు కష్టపడి తీరాల్సిందే. ఆయన ఎలా తనకు తాను అర్పణగా బలిగా అర్పించుకుని పరిమళ వాసననిచ్చారో, సువార్తను ప్రకటించే పనిలో ప్రతి వ్యక్తి, సువార్త ప్రకటనలో ప్రతి వ్యక్తి వారికిచ్చిన ఆయుష్కాలాన్ని, వారికిచ్చిన ఈ దేహాన్ని ప్రభు పని కొరకు వాడాలి, పరిమళ వాసనగా మిగలాలి. ఈ పరిమళ వాసన నలుదిక్కుల సర్వలోకానికి విస్తరించాలి. అలా సర్వలోకానికి పరిమళ వాసన ఇచ్చేవారిగా మనమంతా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.